రాళ్ళు భూమి మీద ఉండాలి, కానీ రామప్పలో కొన్ని రాళ్ళు ఆకాశాన్ని కలలు కన్నట్టుంటాయి. తెలంగాణ అడవుల మధ్య శతాబ్దాలుగా నిలబడి ఉంది రామప్ప దేవాలయం. మొదటిసారి చూస్తే శిల్పాలు కనిపిస్తాయి, దగ్గరగా చూస్తే ఆలోచనలు కనిపిస్తాయి. ఒక నర్తకి రాతిలో బంధించబడింది, సంగీతం రాతిలో నిద్రపోతుంది, కళ రాతిలో నిలిచిపోయింది. ఈ దేవాలయాన్ని నిర్మించిన వారు రాళ్లను పేర్చలేదు, భవిష్యత్తును ఊహించారు. అందుకే శతాబ్దాల తర్వాత కూడా రామప్ప కేవలం నిలబడడం లేదు, ఆశ్చర్యపరుస్తుంది. అప్పుడు ఒక విచిత్రమైన విషయం తెలుస్తుంది. ఈ దేవాలయంలో ఉపయోగించిన కొన్ని ఇటుకలు నీటిలో తేలుతాయి. అది ఒక రహస్యం కాదు, ఒక సూచన. ఈ దేవాలయాన్ని నిర్మించిన వాళ్ళు మనం అనుకున్న దానికంటే చాలా దూరం ఆలోచించారు అనే సూచన. బహుశా అందుకే రామప్పను చూస్తే ఒక దేవాలయం కనిపించదు, కాలంతో పోరాడిన ఒక ఆలోచన కనిపిస్తుంది, అందని ఒక దూరదృష్టి కనిపిస్తుంది. అందుకే శతాబ్దాలు గడిచిపోయినా రామప్ప ఇంకా నిలబడి ఉంది, నిశ్శబ్దంగా ఒకే ప్రశ్న అడుగుతూ 800 సంవత్సరాల క్రితం వీళ్ళు నిజంగా ఇంత దూరం ఆలోచించారు అని.